తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ 111వ జయంత్యుత్సవాలు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మక కాళోజీ పురస్కారాన్ని ప్రముఖ రచయిత్రి, కార్టూనిస్టు నెల్లుట్ల రమాదేవికి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రదానం చేశారు. కాళోజీ పురస్కారాన్ని మొదటిసారిగా మహిళకు ప్రదానం చేయడం సంతోషకరమైన విషయమని మంత్రి అన్నారు. ప్రజా వైతాళికుడు కాళోజీ ఔన్నత్యం నేటి తరం తెలుసుకోవాలని, ఆ మహనీయుడి సాహిత్యం ప్రతి గ్రామానికి చేరేలా కృషి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. కాళోజీ గురించి వారి గురించి ఏం మాట్లాడిన కవులు నేను పండితుని కాదు, ఒక లెక్క పామరుడు అంటే లెక్క. మరి కాళోజీ గారి ఒక జీవిత ప్రస్థానాన్ని మనం దర్శించినప్పుడు అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి. నా గొడవ అంటే అక్కడ వారి మాటల్లో సమాజం గొడవనే వారి గొడవగా వారి యొక్క అంతరార్థం. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అంటూ కాళోజీ గర్వంగా తన కవితా సారాంశాన్ని ప్రకటించుకున్నారు. కళారంగంగా ప్రసిద్ధులైనటువంటి ఆయన గాంధేయవాది. మీరు మిక్కిలి సున్నిత మనస్కులు. తెలుగు అంటే ఆయనకు చాలా ఇష్టం. తెలంగాణలో జరిగిన గ్రంథానోద్యమంలో, భాషోద్యమంలో కీలక పాత్ర పోషించారు. బడి పలుకుల భాష కాదు, మనకు పలుకుబడుల భాష కావాలని నినదించిన వ్యక్తి. తన జీవిత కాలంలో జరిగిన ప్రతి ఉద్యమాన్ని ఊపిరిగా మార్చుకొని వాటిలో తన వంతు పాత్రను చురుగ్గా పోషించారు కాళోజీ గారు. రమాదేవి గారి యొక్క విశిష్టతను గుర్తించి కాళోజీ గారి ఆత్మస్ఫూర్తిని, ఆలోచన సంపదను ఈరోజు నెల్లుట్ల రమాదేవి గారు తన రచన ద్వారా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆమె కేవలం రచయితగానే కాకుండా నిజాయితీకి ప్రతిరూపం, ధైర్యానికి ప్రతీక. కవయిత్రిగా ఆమె హృదయానికి తాకే కవితలు రాశారు. కాలమిస్టుగా ఆమె సమాజాన్ని లోతుగా అర్థం చేసుకుని సామాజిక సమస్యలను స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. రచయిత్రిగా ఆమె మాటల్లో ఆలోచన, ఆందోళన, ఆశ, ఆత్మవిశ్వాసం కలగలిపి కనిపిస్తాయి. నెల్లుట్ల రమాదేవి గారి రచనలు ఒకవైపు సాహిత్య మాధుర్యాన్ని అందిస్తే మరోవైపు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తాయి. ఇది కాళోజీ గారి సంప్రదాయాన్ని కొనసాగించడం చెప్పవచ్చు. కాళోజీ ఒక వైబ్రేషన్. కాళోజీ అంటే కాళోజీ గారిని మొట్టమొదలు నేను అందరికీ ఉన్నంత పరిచయం నాకు ముందు లేదు. ఎందుకంటే నేను పెరిగింది స్టేషన్ గణపూర్లో 10th క్లాస్ వరకు, తర్వాత హైదరాబాద్లో రెడ్డి కాలేజీలో, ఆ తర్వాత ఉద్యోగ రీత్యానే మా సొంత జిల్లాకి వెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా నేను మొట్టమొదట బాగా కార్టూన్లు వేశాను. చాలా కార్టూన్లు వేసిన తర్వాత కథలు రాశాను. కాబట్టి కవిత్వం వైపు కొంచెం వెళ్ళలేదు తొందరగా. ఎందుకంటే కవిత్వం అనేది చాలా గొప్ప విషయం. మనకంత పద సంపద, అంత సాంద్రత అదంతా లేదు. కాబట్టి కవిత్వం కొంచెం ఆలస్యంగా మొదలుపెట్టాను. శ్రీశ్రీ గారి కవిత్వం, తిలక్ గారి కవిత్వం, గుంటూరు శేషేంద్ర శర్మ గారి కవిత్వం, రకరకాల ఎంతోమంది, సినారే, దాశరథి, ఇటువంటి వాళ్ళు అద్భుతమైన కవిత్వం రాస్తుంటే అది చదువుతూ ఉండొచ్చు కదా, మనం ఎందుకు కవిత్వం అనుకున్నాను. అయితే నేను కవిత్వం రాస్తున్న క్రమంలో కూడా నన్ను బాగా ప్రోత్సహించింది ఆకాశవాణి. ఆకాశవాణిలో కవితలు చదివే అవకాశం వచ్చింది. అట్లాగే శ్రీలేఖ సాహితీ శ్రీరంగస్వామి గారు చాలా తరచుగా
కవులందరినీ పిలిచి కవి సమ్మేళనాలు ఏర్పాటు చేసేవారు. ప్రతి సంవత్సరం ఒక సంకలనం తెస్తే దాంట్లో కూడా తప్పకుండా కవిత ఏమని తీసుకునేవారు. అట్లాంటి ఒకానొక సందర్భంలో ఈ సభలో ఉన్నారు డాక్టర్ కేఎల్వి ప్రసాద్ గారు. ఒక సభలో కవిత చదివితే మీరు కవిత్వమే బాగా రాస్తున్నారు, మీరు కార్టూన్లు కథలు పక్కకు పెట్టి కవిత్వమే రాయండి అని చెప్పారు. అట్లా కవిత్వం రాస్తున్న సందర్భంలో కొంచెం ధైర్యం వచ్చాక, అంటే ధైర్యం రాకముందు కాళోజీ గారిని కలిశాను. ఎందుకంటే కాళోజీ గారి అబ్బాయి రవికుమార్ మా బ్యాంక్ ఎంప్లాయీ, మాతో కలిసి పనిచేసేవారు. 2-3 సార్లు వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఈమె మంచి కవిత్వం రాస్తుంది అని ఆయన చెప్పారు. చెప్తే కాళోజీ ఎంత సింపుల్గా ఉంటారంటే ఇక్కడ అందరికీ తెలుసు, నాకే ఆయనతో చివరి రోజుల్లో ఎక్కువ పరిచయం కలిగింది. అయితే ఏం రాసినావు బిడ్డ ఒకటి చదువు అని అన్నారు. అన్నప్పుడు నేను ఒక కవిత పిడికిలి బిగించి ఎత్తే పిడికిళ్ళే కాదు, భుజం తట్టి ఓదార్చే చేతులు కూడా కావాలి, మంచినీళ్ళు ఇచ్చే మండువాలు కావాలి అని ఒకటి రాశాను. చాలా బాగుందమ్మా, నీ పదప్రయోగం మంచిగా ఉంది అని. ఆ రోజు కవులు ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండొద్దు, భాష పదాడంబరానికి పోవద్దు, నువ్వు చాలా సరళంగా కవిత రాస్తే అట్లనే రాయి, నీ మనసులో ఏ భావం వస్తే అదే రాయి, తప్పకుండా నువ్వు రాసేదానికి ఒక ప్రయోజనం ఉండాలి అని చెప్పారు. నేను అది చాలా గుర్తుపెట్టుకున్నా. ఆ తర్వాత మిత్రమండలిలో నేను 4-5 సార్లు నా కవిత చదివినప్పుడు కాళోజీ గారు చాలాసార్లు వాళ్ళ ఇంట్లోనే మిత్రమండలి సమావేశాలు అయ్యేవి. నా ఉద్యోగ రీత్యా నేను అన్నిసార్లు వెళ్ళలేకపోయేదాన్ని, కానీ నేను వారి ముందు కవిత్వం చదివింది 4-5 సార్లు. బిడ్డ అనేటోళ్ళు. ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నావు అంటే బ్యాంక్ నుంచే వాళ్ళ ఇంటికి పోయినా డైరెక్ట్గా. ఏమైంది, పైసలు పైకి వచ్చినా ఈ కవిత్వం అడుక్కుపడ్డదా అని. అంటే ఆయన ఎంత సూటిగా మాట్లాడేదంటే ఆయన ఏమనుకుంటాడో అదే అంటూ ఉండేవాడు. లేదు లేదు బాపు రాస్తా అని నేను అన్నాను. అంటే మనకు పైసల పట్ల ఎక్కువ వ్యామోహం ఉంటుందేమో అని ఎప్పటికప్పుడు ఆయన ఒక చురుక అంటిస్తూ ఉండేవారు. ఆ తర్వాత రోజుల్లో ఆయన చూపిన బాట, ఆయన పుస్తకాలు చదివి తెలుసుకున్నాను. ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పది అనేక సమావేశాలకు పోయినప్పుడు తెలుసుకున్నాను. మీటింగుల్లో కూడా అంతే, పక్కకు కూర్చుంటే లేచిపోయి 2-3 వరుసల వెనుకకు కూర్చోబోతుంటే అయ్యో పెద్దోళ్ళు వస్తారు కదా, ఎవడు పెద్దమ్మా, ఎవడు పెద్ద, ఎవడు గొప్ప, ఎవరు తక్కువ, కూర్చో, మొదలొచ్చిన వాళ్ళే ఫస్ట్. ఆయన విధానం నువ్వు మొదలొచ్చినావు కదా, నువ్వు వాళ్ళ కొరకు వెయిట్ చేసి అప్పుడు వెనుకకు పోతావా అని అంటుండేవాడు. కాళోజీ గారి దగ్గర మనం నేర్చుకోవాల్సింది నిజాయితీ, నిర్భీతి. అవతలి వాడు ఎంత గొప్పోడైనా, ఎంత గొప్ప పదవిలో ఉన్నా, ఏదైనప్పటికీ అన్యాయం జరిగినప్పుడు నిలదీసేటువంటి ఒక గొప్ప శక్తి కాళోజీ. ఆయన వరంగల్కే కాదు, తెలంగాణకే కాదు, అసలు యావత్ భారతదేశంలో ఒక కవికి పద్మవిభూషణ్ వచ్చిందంటే ఎవరికైనా వచ్చిందండి? భారతరత్న తర్వాత అత్యున్నత అవార్డు పద్మవిభూషణ్ ఒక ప్రజాకవికి రావడం అనేది ఎంత గొప్ప. పొద్దున బాలాచారి గారు కూడా అదే చెప్తూ ఉన్నారు. అటువంటి కవి ఆయన తలుచుకుంటేనే మనకు ధైర్యం వచ్చేది. ఆయన రాసినటువంటి కవిత్వం చాలామంది చదవాలి. కవిత్వం అంటే ఏదో మనకు నోటికొచ్చిన పదాలు రాయడం అనే కాదు, ఆయన సరళమైన పదాలు రాసినా కూడా దాంట్లో చాలా బలం ఉండేది. ముఖ్యంగా ఆయన ఎంత నిర్భీతి అంటే నిజాం ప్రభుత్వంలో ఆయన వరంగల్లో నిషేధించిన టైంలో ఆయన వినాయక చవితి ఉత్సవాలు చేశారు. అట్లానే కొన్నిసార్లు ఆయన నచ్చకపోతే ఎంత గొప్పోడైనా వాళ్ళని ఏమి ఖాతరు చేసేవాడు కాదు. అటువంటి గొప్ప వ్యక్తి కొరకు నేను ఒక 3 లైన్లు రాసుకున్నాను. ఈ సందర్భంగా అది నేను చదవాలి. గుండె జారి గుబగుబలాడినప్పుడు 4 రోడ్ల నడుమ ఉన్న నిన్ను చూస్తే చాలు, కలేజా కణకణాన నిండుతుంది. నపతట్లోళ్ళు 4 దిక్కుల గూడి నిరాశ నూరిపోసినప్పుడు నువ్వు యాదికొస్తే చాలు, పారిపోయిన ఆశ పరిగెత్తి వస్తుంది. తలకాయ తాకట్టు పెట్టినాక తకమిక అవ్వుకుంటా నిన్ను దలిస్తే చాలు, అమ్ముడు పోయిన అక్షరాలు సుత అగ్గి కణాలై మండుతాయి. దిక్కుతోచక దిమాగ్ ఖరాబ్ అయినప్పుడు నువ్వు తలపుకొస్తే చాలు, తుమ్మలు తుక్కై జిల్లేళ్ళు చీలి బాటలు పరుస్తాయి.
బాంచన్ కాల్మొక్త బతుకులకు బరాబరి నేర్పినోనివి, వంగిపోయిన నడుములను ఎనుగర్ర లెక్క నిలబెట్టినోనివి, ఉరిమిన మబ్బు లెక్క నీ మాట, ఎన్న ముద్ద లెక్క నీ మనసు, ఎన్నేళ్లు బతికితేంది కాళోజీ, ఎట్లా బతికినవన్నది నీ లెక్క. అటువంటి కాళోజీ చనిపోయినప్పుడు ఆ రోజు మొత్తం వరంగల్ రోడ్లన్నీ కూడా జనంతో నిండిపోయినాయి. మామూలు మనుషులు కూడా మెడికల్ కాలేజ్ దాకా ర్యాలీతో వచ్చి ఆయన పార్థివ దేహాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి ఇచ్చిన దృశ్యం ఇంకా కూడా మాకందరికి కళ్ళల్లో ఆడుతూ ఉంది. అటువంటి ఒక గొప్ప వ్యక్తి, తెలంగాణ వైతాళికుడు, ఒక యుగకర్త, అలాంటి కాళోజీ పేరు మీద ఈ అవార్డు తీసుకోవడం, ఇది మొన్న ప్రకటించినప్పటి నుంచి నాకు సంతోషం కన్నా ఎక్కువ నేను చాలా గౌరవంగా దీన్ని భావిస్తూ ఉన్నాను. ఒక అవార్డు ఒక పేరు మీద పెట్టారంటే ఆ అవార్డు ఎవరి పేరు మీద పెట్టారు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి కూడా ఆ అవార్డుకు చాలా గౌరవం పెరుగుతుందని నేను అనుకుంటాను. కాళోజీ అవార్డు అనగానే ఒక మామూలు వాళ్ళు కూడా, మా దగ్గర మా పల్లెటూళ్ళలో యూత్ కాంగ్రెస్ పిల్లలు అది తెలిసిన 10 నిమిషాలకు మా ఇంటికి వచ్చి అందరూ నాకు ఒక బొకే ఇచ్చి ఇట్లా అభినందించారు, మా ఊరు ఆడబిడ్డకు వచ్చింది అని. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక కవిని గుర్తించి ఒక గొప్ప మహాకవి, ప్రజాకవి పేరు మీద ఒక అవార్డు ఇవ్వడం, గత 10 సంవత్సరాలుగా నాకంటే ముందు చాలా గొప్ప కవులు, గొప్ప రచయితలు ఈ అవార్డు తీసుకున్నారు. అయితే ఈ సంవత్సరం మొదటిసారిగా కాళోజీ అవార్డు ఒక మహిళకి ఇవ్వాలనుకోవడం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఈ కమిటీ తీసుకున్న నిర్ణయం, అది చాలా, అందుకు నేను మొత్తం కవయిత్రులందరి పక్షాన, రచయితులందరి పక్షాన కూడా నేను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆడవాళ్ళని మెయిన్ స్ట్రీమ్లో చాలాసార్లు లెక్క పెట్టారు, వాళ్లకు పక్కన పెట్టేస్తారు, వాళ్ళ కృషిని, వాళ్ళ ప్రతిభను గుర్తించడంలో చాలాసార్లు వెనుకకు పెట్టేస్తారు. అలాంటిది ఈసారి నాకు ఇవ్వడం, ఈ అవార్డు ఇవ్వడం, ఇది నాకు మాత్రమే కాదు, మా ఓరుగల్లు కవులు, రచయిత్రులు, కవయిత్రులు, మొత్తం మా తెలంగాణ కవయిత్రులు, రచయిత్రులు అందరికీ దక్కిన గౌరవంగా నేను అనుకుంటున్నాను. ఇట్లా ఈ కమిటీలో ఇందాకనే చెప్పారు, అందశ్రీ గారి అధ్యక్షతన ఈ కమిటీ నిర్ణయించింది ఏకాభిప్రాయంగా అని. అందులో సభ్యులైన మా పుట్లపల్లి శ్రీనివాసరావు గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇంత మంచి ప్రోత్సాహం ఇచ్చి ఈ నిర్ణయం తీసుకొని ఇవాళ ఈ అవార్డు నాకు ప్రదానం చేసినందుకు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి కూడా నేను నమస్కరిస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కాళోజీ అవార్డు కేవలం రచనలు చేయడం మాత్రమే కాదు, కథలు రాయడం, కవిత్వం రాయడం, ఇవన్నిటితో పాటు మన చుట్టూ ఉన్న సమాజంలో ఇంకా కూడా ఇందాక మంత్రివర్యులు చెప్పినట్టు చాలామంది ఇంకా బాధలు పడేవాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు ఆకలికే దొంగతనం చేసేవారు, ఇప్పుడు అన్నీ ఉండి, అన్ని పథకాలు అన్నీ ఉండి, కడుపు నిండినప్పటికి కూడా చిన్న విషయాల కొరకు దొంగతనం, ఆ దొంగతనం కప్పిపుచ్చుకోవడానికి ఒక 10th క్లాస్ పిల్లవాడు మర్డర్ చేయడం, అట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. నిజానికి సాహిత్యం గాలి సోకకనే ఇటువంటి పనులు జరుగుతున్నాయి. అది వారు చెప్పింది నిజంగా నిజం. ఏ కాలేజీ, ఏ స్కూల్ విద్యార్థికి కూడా ఒక కవిత అంటే ఏంటో తెలియదు, కథ అంటే ఏంటో తెలియదు, పాట అంటే ఏంటో తెలియదు. అట్లాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. దయచేసి దాంట్లోంచి బయటికి రావడానికి ప్రతి పాఠశాలలో విధిగా ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసి, ఇదివరకు క్రాఫ్ట్ పీరియడ్, స్పోర్ట్స్ పీరియడ్, గేమ్స్ పీరియడ్ ఉన్నట్టుగా లైబ్రరీ పీరియడ్ పెట్టి ఆ పిల్లల్ని ఆ పుస్తకాలు చదివించి మళ్ళా ఒక వారం రోజులకి అదే క్లాస్లో ఆ పుస్తకం గురించి మాట్లాడమనడమో, రాయమనడమో, దాని గురించి చర్చ చేయడం అనడమో చేస్తే కానీ రేపటి తరం సాహిత్యాన్ని అందుకుంటుంది. లేకపోతే మాలాంటి వాళ్ళు ఎన్ని రాసి కూడా అవి అల్మార్లో పుస్తకాలుగానే మిగిలిపోతాయి తప్ప రేపటి పౌరులకు చేరవు. ఈ విషయంలో గ్రంథాలయ చైర్మన్ గారు కూడా ఆలోచించాలని కోరుకుంటూ, ఎంతో మంది నా మీద ప్రేమతో ఈ అవార్డు నేను అందుకుంటున్నాను అనగానే ఫోన్ల ద్వారా అన్ని సందేశాలు పంపారు. చాలామంది అభినందనలు, కొంతమంది ఫోన్లు అయితే నేను రిసీవ్ కూడా చేసుకోలేకపోయాను. నిజంగా నాకు ఇవాళ చాలా హృదయం సంతోషంతో నిండిపోయింది. ఈ అవార్డు ఒక ఎత్తు, అవార్డు ఎవరి పేరు మీదనైతే తీసుకుంటున్నానో ఆ కాళోజీ అవార్డు అవ్వడం ఇంకా చాలా సంతోషం, గౌరవం. ఇంతమంది
వరంగల్ నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి, నిజామాబాద్ నుంచి, తర్వాత వికారాబాద్ నుంచి దేవకి మేడం అట్లాంటి వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. అందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన కమిటీకి, ఈ అవార్డు నాకు అందించిన మంత్రివర్యులకు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ 5వ సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన కాళోజీ పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. కాళోజీ అంటే ఒక యుగ పురుషుడు, ఒక వైతాళికుడు. సమాజానికి కవులు రచయితలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు చెప్పిన వ్యక్తి ఆయన. ఎంతో అన్యాయాన్ని ఎదిరించి నిలబడ్డ మనిషి. అన్యాయాన్ని ఎదిరించిన వాడిదే నా గొడవ అని చెప్పినటువంటి వ్యక్తి. అటువంటి ఒక గొప్ప వ్యక్తి పేరు మీద అవార్డు. అది కూడా ఇది ఇస్తున్నప్పటి నుంచి 10 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఒక మహిళకి ఇవ్వాలని నిర్ణయించుకోవడం రాష్ట్ర ప్రభుత్వం కానీ, కమిటీ కానీ, ఆ అవార్డు మొదటిసారి నాకు రావడం చాలా సంతోషంగా, గౌరవంగా కూడా ఉంది. ఈ అవార్డుని నేను ఎంతో ఇష్టంగా, గౌరవంగా తీసుకుంటున్నాను. ఇది రాబోయే రోజుల్లో కూడా మరింత మంది మహిళలకు ఈ అవార్డు చేరాలని నేను కోరుకుంటున్నాను. సంతోషాన్ని, ఎలాంటి సంతోషం చెప్పాను కదా, సంతోషం మామూలుగా కాదు. వేరే అవార్డులు వచ్చినప్పుడు అవార్డు వచ్చినందుకు ఒక సంతోషం ఉంటుంది. ఇది అవార్డు ఎవరి పేరుతో ఉందో ఆ వ్యక్తి చాలా గౌరవనీయమైన వ్యక్తి, మొత్తం తెలంగాణ సమాజానికి ఆరాధ్యనీయమైన వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి పేరుతో తీసుకోవడం ఎక్కువ గౌరవంతో కూడిన సంతోషంగా ఉంది. ఇప్పటికే నేను హై స్కూల్స్లో, గ్రామీణ ప్రాంతాల్లో, నాకు చుట్టుపక్కల ఉన్న స్కూల్స్లలో నేను పుస్తకం చదువు అని ఒక కార్యక్రమం తీసుకున్నాను. ఒక పుస్తకం ఇచ్చి వారం తర్వాత, కొన్ని పుస్తకాలు ఇస్తాము, వారం తర్వాత దాని గురించి వాళ్ళు మాట్లాడాలి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అది చర్చ కానీ, వ్యాసం కానీ, లేదా దాని గురించి ఉపన్యాసం కానీ ఇస్తాం. అట్లా పుస్తకాలు చదవడం ఎక్కువ అలవాటైతే తెలుగు వస్తుంది, సంస్కారం కూడా వస్తుంది. సామాజిక మార్పు లక్ష్యంగా సాహిత్య సృజన చేసే కవులు, రచయితలను ప్రోత్సహించే బాధ్యతను సాంస్కృతిక శాఖ స్వీకరించేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. కాళోజీతో తనకున్న అనుబంధాన్ని అవార్డు స్వీకర్త నెల్లుట్ల రమాదేవి గుర్తు చేసుకున్నారు. నిజాయితీ, నిర్భీతి, అన్యాయం చేసిన వాడు ఎంతటి వ్యక్తైనా నిలదీసే శక్తి కాళోజీ సొంతమన్నారు. తెలంగాణ భాషాభివృద్ధికి మరింత కృషి జరగాలని వక్తలు అభిప్రాయపడ్డారు.